ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాంగ్రెస్ సర్కార్ వచ్చి సంవత్సరం అయింది కాబట్టి విజయోత్సవాలు ఒకవైపు జరుగుతున్నాయి. కానీ అట్లనే రాష్ట్రంలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది స్టూడెంట్స్ విషయం కావచ్చు, అంటే హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ కేసెస్ బాగా ఎక్కువగా నమోదవుతున్నాయి ఒకటి. తర్వాత లేటెస్ట్గా అంటే కౌశిక్ రెడ్డి అండ్ హరీష్ రావు అరెస్ట్ కావడం రెండోది. అండ్ ఇంకోటి పుష్ప 2 ఇష్యూ. ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఇచ్చిన తర్వాత ఒక నిండు ప్రాణం పోయినటువంటి పరిస్థితి. గవర్నమెంటే దీనిపైన రెస్పాండ్ కావాలి అన్నటువంటి డిమాండ్ కూడా వినిపిస్తోంది. సో ఇవన్నిటి మీద మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మానవతా రాయ్ గారు. ఆయన తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్. సో ఒక్కసారి మాట్లాడదాం అండ్ ఆయన అభిప్రాయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎస్ సార్, ముందుగా విజయోత్సవాలు జరుగుతున్నాయి మీవి. సంవత్సరం పాటు మేము బాగా పరిపాలించాం, ప్రజాపాలన చేశాం అని మీరు చెప్తున్న పరిస్థితి సార్. గుండె మీద చేసి చెప్పండి సార్, నిజంగా మీరు అట్లాంటి ప్రజాపాలనే చేస్తున్నారా? తప్పకుండా గుండె మీద చేసుకునే చెప్తున్నా. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన మంత్రిమండలి కూడా. ఏ విధంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అడుగడుగున ఆయన దుబారా మూలంగా దివాలా తీయించిండో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఈ 70 ఏళ్లలో కూడా ఆర్థికవేత్తలు ఉంటారు, కానీ భావ ఉద్వేగాలు రెచ్చగొట్టే ఉద్వేగవేత్తలు ఉండరు. అది బీజేపీలో ఉంటారు భావోద్వేగవేత్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీలో వాళ్ళ సున్నితమైన అంశాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మేము గుండె మీద చేసుకొని చెప్తున్నాం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో దాదాపు అమలు చేసే గ్యారంటీల గురించి మాట్లాడదాం, అమలు చేయబోయే గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు 107 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మహాలక్ష్మి పథకం కింద వాళ్ళకు అవకాశం కల్పించిన దాదాపు మహిళలు గుండె మీద చేసుకొని చెప్తున్నా 3500 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారు నా తెలంగాణ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు బహుమతిగా ఇచ్చింది. అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద దాదాపు 49 లక్షల పై చిలుకు మందికి దాదాపు 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ వాళ్ళకి ఇస్తున్నాం, 0 బిల్ ఇస్తున్నాం వాళ్ళకి. ఇది అమలు అవుతుంది. గుండె మీద చేసుకొని చెప్తాను. ఇది అబద్ధం అయితే దమ్ముంటే ఎవడన్నా ఏ శిక్ష చేసినా నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా 500కే సిలిండర్ సబ్సిడీకి ఎంతమంది దాదాపు 46 లక్షల మందికి సబ్సిడీకి 500కే సిలిండర్లు ఇస్తున్నాం. నేను చెప్పింది అబద్ధమైతే లబ్ధిదారులు ఎవరు అనేది అడగండి. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తప్పకుండా ఇస్తారు. ఒకవేళ మీ దగ్గరలో ఉన్నటువంటి ఎల్పిజి భారత్ గ్యాస్ కానివ్వండి, హెచ్పి గ్యాస్ కానివ్వండి, ఇండియన్ ఆయిల్ గ్యాస్ కానీ వాళ్ళని సంప్రదించండి, వాళ్ళు కూడా మీకు ఇస్తారు. ఎవరికి సబ్సిడీ? అర్హులకు మాత్రం, అందరికి కాదు. అర్హులకు 46 లక్షల మందికి సబ్సిడీ, 49 లక్షల మంది గృహజ్యోతి అక్కడ. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేసినాం, అది కూడా సక్రమంగా అమలు అవుతుంది. మేము చేయాల్సినవి ఏంటి? దాదాపు రేపు 2500 రూపాయలు మహిళకి ఇస్తానన్నాం. తప్పకుండా పంచాయతీ ఎన్నికల లోపే ఆ 2500 రూపాయలు ఇవ్వబోతున్నాం. అంటే ఎన్నికలు వస్తేనే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంది, మీరు ఎన్ని కొత్త రేషన్ కార్డ్స్ ఎన్ని ఇచ్చిరు సార్? పాత రేషన్ కార్డులకే కదా మీరు ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వబోతున్నాం. అన్ని కూడా ఇవ్వాలనే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలను ఒక యాప్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఒక యాప్ను ప్రారంభించారు సెక్రటరేట్లో. తద్వారా ఏంటంటే లబ్ధిదారులకు ఎటువంటి అందులో అన్యాయం జరగకుండా నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు ఆ ఇల్లు కట్టుకునే విధంగా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో అంచెలంచెలుగా వేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఉన్న ఈ రాష్ట్రంలో తెలంగాణలో 20 లక్షల ఇల్లు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఈరోజు అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి రేపు 5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు మళ్ళీ కట్టబోయేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇది మాటలతో నడిపించే ప్రభుత్వం కాదు, చేతలతో పనిచేసే ప్రభుత్వం అని చెప్తున్నాం మేము. అందుకే ఎక్కడ కూడా ఏ అంశం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నారు. రుణమాఫీ విషయం చూడండి. రుణమాఫీ అసలు ఇది సాధ్యమైద్దా అనుకున్నారు. దేశ చరిత్రలో ఇది సంచలనం. ఈ రుణమాఫీ అనేది దాదాపు 25 లక్షల మంది రైతులకు 25,35,964 మంది రైతులకు వాళ్ళ ఖాతాల్లో ఒక సంవత్సరంలో అంటే ఆగస్టులో ప్రారంభించడం. దాదాపు 3 సార్లలో
రైతులందరికీ కూడా దాదాపు 18,000 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసినాం. 18,000 కోట్ల ఖాతాలో వేసి 22,30,000 మందికి వాళ్ళ ఖాతాలో వేసినాం. అయినా కానీ మిగిలిపోయారు కొంతమంది సాంకేతిక కారణాల వల్ల. మిగిలిన పోయిన వాళ్ళకు కూడా నష్టం జరగవద్దు, ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పేసి దాదాపు 20,000 కోట్ల పైచిలకు డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేసింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ విషయంలో వైఫల్యం చెందింది. ₹1,00,000 రుణమాఫీని వారు సక్రమంగా చేయలేకపోయారు. మీరు బీఆర్ఎస్ పార్టీతోని ఎందుకు కంపారిజన్ చేసుకుంటున్నారు సార్? ఎందుకు వాళ్ళది బాలేదని మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా? మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మా మీద విష ప్రచారం చేస్తున్నారు. మేము చేసినా చేయలేదని అబద్ధాలు ఆడుతున్నారు సార్. ప్రజలే మాట్లాడుతున్నారు సార్, ప్రజలే చెప్తున్నారు మాకు రాలేదని. ప్రజల్లోది మీరు 100% చేశాము రుణమాఫీ అని మీరు చెప్తున్నారు. ఇంకా కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అవి మాట్లాడబట్టే ఆగిపోయిన వాళ్లకు దాదాపు 3.5 లక్షల మందికి 3 లక్షల మందికి మిగతా జాబితాను సేకరించి సంపూర్ణంగా చేశాం. అయినా ముఖ్యమంత్రి గారు ఒక్కవేళ ఈ 25 లక్షల మందిలో 25 లక్షల మంది రైతులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఆందోళన చెందవద్దు. వాళ్ళు కూడా అగ్రికల్చర్ అధికారిని కలవడం మండల స్థాయిలో ఎందుకు రాలేదో అన్వేషించండి. తప్పకుండా ఒక మిగిలిపోయిన వాళ్ళకి అరకొర మందికి కూడా తప్పకుండా ఇస్తాం. దాదాపు మెజారిటీ వాళ్ళు 21 లక్షల మందికి చేశారు. అది కూడా ₹1,00,000 గుర్తుపెట్టుకోండి. ఆ ₹1,00,000 ఎట్లా చేశారు? 10 ఏళ్ల కాలంలో అంచెలంచెలుగా 4 సార్లు చేస్తే మేము ఆగస్టు నెలలో ప్రారంభించేసి ఈ డిసెంబర్ కల్లా పూర్తి చేసేసాం. అంటే ఆ 3 దఫాల్లోనే మొత్తం కూడా రైతు రుణమాఫీ చేసాం. 100కు 100% అనేది ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. ఒక్కళ్ళిద్దరు ఏదో వాళ్ళు సమర్పించకపోవటం, ఆధారాలు ఇవ్వకపోవటం, సాంకేతిక కారణాలు ఒక్కళ్ళిద్దరు ఆగిపోతే మొత్తంగా దాదాపు 100లో 98-99% మందికి లాభం చేకూరింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది నష్టపోయారు? ఆ ₹1,00,000 10 ఏళ్ల తర్వాత రుణమాఫీ అంచెలంచెలుగా వేస్తే ఆ ₹1,00,000 తీసుకున్న దానికి వడ్డీకి ఆ ₹1,00,000 సరిపోయింది. ఈ రైతుకు ప్రయోజనం కలగలేదు. వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత? 11,000 కోట్లు వెచ్చించారు. రైతుల ఖాతాలో వేస్తే వడ్డీకి ఎంత పోయిందంటే 8,000 కోట్లు పోయింది. అంటే రైతులకు మిగిలింది ₹1,00,000 రుణం తీసుకున్న దానికి మిగిలింది 3,300 కోట్లు, సుమారుగా 3,300-400 కోట్లు మిగిలింది అంతే. రైతుకు అప్పుడు ప్రయోజనం జరగలేదు, ఇప్పుడు రైతుకు ప్రయోజనం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రైతు కోసమే ఈ బడ్జెట్లో 51,000 కోట్లని ఖర్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. 2 లక్షల రుణమాఫీ చేసినా కూడా రైతులు ఖుషీగా లేరు అంటే రైతులు ఖుషీగా ఉన్నారు కానీ ప్రతిపక్ష నాయకుల మీద ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు ఖుషీగా లేరు. వాళ్ళు చేయని పని మేము చేసినాం కదా, కాబట్టి జీర్ణించుకోలేరు, తట్టుకోలేరు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేయలేదు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పుల ఊబిలో నెట్టిపోయారు కదా ఈ రాష్ట్రాన్ని. మేము వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతిలో పెట్టేటప్పుడు ధనిక రాష్ట్రం, కేసీఆరే చాలాసార్లు చెప్పిండు ధనిక రాష్ట్రం అండు. ధనిక రాష్ట్రం 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెట్టినాం. అప్పుడు అప్పు ఎంత? తెలంగాణ రాష్ట్రానికి 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే వాళ్ళు చేసిన అప్పు 70,000 కోట్లు. ఒక్క కేసీఆర్ గారు వచ్చేసి 6.5 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దుబారా లేకుండా, కాంగ్రెస్లో దుబారా ఉండదు, కాంగ్రెస్లో ఏందో ఒక జాతీయ పార్టీ బహునాయకత్వం ఉంటుంది, ఎక్కడ కూడా ఏ తప్పు జరగడానికి అవకాశం ఉండదు. ఈ 11 నెలల పరిపాలన ఎక్కడైనా అవినీతి జరిగింది ఏ సంక్షేమ పథకంలో అని చెప్పండి. కానీ బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల పాలనలో ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. కాళేశ్వరం కడితే అవినీతి, అందులో పెద్ద అవినీతి, రేపు మాపు అవినీతి ఉచ్చు బిగుస్తుంది వాళ్ళకి. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో అవినీతి, ఆ ఉచ్చు బిగుస్తుంది. ఫార్ములా 1 రేస్ కార్ల ఉచ్చులో అవినీతి ఉచ్చు 55 కోట్ల. అవి మాటలకే పరిమితం అవుతున్నారు, చేతలైతే లేనే లేవు అనేది కూడా సాధారణ జనాలకైతే అర్థమైపోయింది సార్. ఇక ఆ టాపిక్ అసలు మనం టచ్ కూడా చేయొద్దు సార్. సార్ మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడు పోయిర్రు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినరా? రోజు తిరుగుతూనే ఉంటాం. ఎక్కడ ప్రతి యూనివర్సిటీ పోతే ప్రతి కాదు సార్, హైదరాబాద్ కాదు సార్, గ్రామాల్లోనే. మాకేం భయం? ఏమంటున్నారు? పని చేసి ఏం అడుగుతలేరా? ఏమడుగుతారు? ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు వస్తుందంటారు, వస్తుంది సంక్రాంతి లోపే మీ ఖాతాలో పడబోతున్నాయి అన్నాం. తప్పకుండా రైతులు నమ్మకం ఉంది. ఇప్పుడు మేము రుణమాఫీ ఎగ్గొడితే భయపడాలా? రుణమాఫీ సంపూర్ణంగా చేసి రైతు భరోసా ఎగ్గొడితే భయపడాలా? రైతు భరోసా ఇస్తున్నాం వస్తుంది అన్నప్పుడు రైతులు ఎందుకు ఆందోళన చెందుతారు? ఆందోళన చెందేవాళ్ళు ఎవరంటే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అస్తిత్వం దెబ్బతింటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈ విధంగా నెరవేర్చుకుంటూ పోతే భవిష్యత్తులో వాళ్ళకి పుట్టగతులు ఉండవు. బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది ఆల్రెడీ. పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం 9 స్థానాల్లో డిపాజిట్లు రాలే. అదేవిధంగా మిగతా స్థానాల్లో 3వ స్థానంగా పడిపోయింది.
కాబట్టి బీజేపీ ప్రయత్నం మరి చేస్తున్నారు. బీజేపీ లేనే లేదు అనేటువంటిది 8 సీట్లు వచ్చినాయి కదా సార్, మరి దాని గురించి ఎట్లా బీజేపీ కాదు, వాపు చూసి బలుపు అనుకుంటున్నారు. అది వాపు, బీఆర్ఎస్ వాపు. అది బీఆర్ఎస్ పార్టీ చివరి దశలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఇక పుట్టగతులు ఉండవని చెప్పి కనీసం ఏదో రకంగా ఆ ఓట్లను బదలాయించింది. అది స్పష్టం, అందరికీ తెలిసిపోయింది ఆ రోజు. అది బీఆర్ఎస్ ఓట్లే బీజేపీకి బదలాయించడం జరిగింది, స్పష్టం అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళ కేసులు, బీజేపీ కవిత గారు జైల్లో ఉండటం, ఈ రకరకాల సమస్యల మూలంగా ఆ ఓట్లన్నీ కూడా ఎట్లా మనం గెలిచేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి ఏదో రకంగా మనం గెలవపోయినా పర్లేదు, ఎదుటోడిని గెలిపిద్దాం అనేటువంటి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నారు కాబట్టి రైతులు ఇక అందరి మీద, విలేజెస్ మీద ప్రేమ ఎక్కువైపోయి రైతు భరోసా అంటారు, లేకపోతే 2500 మహిళలకు ఇచ్చిన ప్రామిస్ అంటారు. సరే, ఏదైనా ఎలక్షన్ వస్తే గానీ ప్రజలు గుర్తురారు, అవన్నీ ఇస్తే ప్రజల దగ్గరికి పోగలుగుతాం, లేకపోతే లేదు. ఇదేనా ఏ రాజకీయ పార్టీ మీదని కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా అంతేనా? అంటే మిగతా రాజకీయ పార్టీలకి కాంగ్రెస్కి తేడా ఉంది. అసలు సంక్షేమ పథకము అనేటువంటి ఆలోచన కలిగించినటువంటి పార్టీ, సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిగతా వాళ్ళందరూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధికి గోడలకు రంగులేసి ఇది మాదని చెప్పుకునే ఘనత వాళ్ళది. కాకపోతే మేమేమంటున్నాం, నేను అదే మొత్తం సాక్ష్యాలు ఉన్నాయి. ఈ దేశంలో అనేక రకాల విప్లవాలు తీసుకొచ్చినాం. హరిత విప్లవం అని చెప్పి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసినాం. పారిశ్రామిక విప్లవం అని చెప్పి దేశంలో 400 పైచిలకు పరిశ్రమలు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపి దేశాన్ని పారిశ్రామికీకరణ చేసినాం, అభివృద్ధి చేసినాం. సమాచార సాంకేతిక విప్లవం అని చెప్పేసి టెక్నాలజీని మొత్తాన్ని, ఈ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసినాం. రకరకాలుగా అన్ని రకాలు ఏ చట్టం తీసుకొచ్చినా, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన, ఏది తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ. పనికి ఆహార పథకం, పేదలకు గ్రామాలు అన్నం పెట్టే పథకం, అది ఆ అద్భుతమైన పథకం ఇప్పటికి కొనసాగుతుందంటే ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడేటువంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. 20 లక్షల అసైన్ భూముల్ని ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారి హయాంలో దామోదరం సంజయ్ గారు ఉన్నప్పుడు పంచడం జరిగింది. మేము కేవలం హైదరాబాద్లోనే 6 లక్షల ఎకరాలు ఖరీదైన భూముల్ని పేదలకు అన్ని వర్గాల వాళ్ళకి ఇచ్చేసాం. మరి వాళ్ళు చెప్పమనంటే కేసీఆర్ ఎన్ని ఎకరాలు లాక్కున్నాడు, కాంగ్రెస్ ఇచ్చిన లాక్కున్నాడు. ఏదో పోడు భూములకు పట్టాలు ఇచ్చింది ఎవరు? 10 లక్షల ఎకరాలకు 2006లోనే సోనియా గాంధీ గారు 6 చట్టాన్ని తీసుకొచ్చేసి పోడు భూములకు పత్రాలు ఇచ్చినాం. మరి వీళ్ళు ఇచ్చారు ఏమన్నా? ఇచ్చిన వాటిని గుంజుకున్నారు. అది కూడా కేసీఆర్ గారు చివరి మూమెంట్లో ఎలక్షన్లు పోయే ముందు ఓట్ల కోసం రాజకీయం చేసేది వాళ్ళు. మేము ఓట్ల కోసం రాజకీయం చేయం, ప్రజలు అభివృద్ధి కోసం శాశ్వతంగా అభివృద్ధి చెందాలి. అందుకే ఇన్ని సంవత్సరాలైనా ప్రజలు ఒకసారి మార్పు కోరి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన రాహుల్ గాంధీ గారు దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారు. రేపు తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వస్తుంది, రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ అధికారం వస్తుంది. అప్పుడు చూడండి, ఈ 2 ప్రభుత్వాలు కలిసి ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా కూడా తట్టుకోలేని వాళ్ళు చేతగాని వాళ్ళు, వాళ్ళ అవకాశం ఇస్తే నిలుపుకోలేని వాళ్ళు. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడు. ఎన్ని కట్టిండండి? 2,91,000 ఇల్లు కడతా అని చెప్పి అందులో పెట్టేసి కట్టింది ఎంతో తెలుసా? వాళ్ళు కనీసం 50-60 వేల ఇల్లు కూడా కట్టలేకపోయారు. ఆ 50-60 ఇల్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. అవి ఎండకేండి, వానకు తడిసి వాటికి కూడా 150 కోట్లు, వాళ్ళు చేసిన పాపానికి కూడా 150 కోట్లు లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి 150 కోట్లు కేటాయించి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేస్తూ ఇవ్వాలనే మేము ఇస్తున్నటువంటి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ద్వారా పేద ప్రజలు లబ్ధిదారులు ఎంపిక చేసే కార్యక్రమానికి యాప్ని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మీరు చూస్తారు, ఏడాదికి 4.5 లక్షల ఇల్లు. అట్లా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు కడతాం. గతంలో 20 లక్షల ఇందిరమ్మగా ఇల్లు కట్టింది మేమే. ఏ గ్రామమైన బోదాం కాంగ్రెస్ పార్టీ చేసిన కట్టిన ఇల్లు కనపడతాయి, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనపడుతుంది. కాబట్టి వీళ్ళంతా ఏదో మాట్లాడుతుంటారు, అవి మాటలకే పరిమితం, కనుక చేతలతో చేసి చూపించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే సార్, ఇప్పుడు మీరు విద్యార్థి నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన చైర్మన్ సార్, గురుకులాల్లో ఏం జరుగుతుంది? గిన్ని ఫుడ్ పాయిజన్ కేసెస్, ఒక పాప చనిపోయింది సార్ ఫుడ్ పాయిజన్ అయ్యి. స్టూడెంట్ చనిపోవడం ఏంది సార్? అసలు ఎన్నడన్నా విన్నామా? ఇక మీ కాంగ్రెస్ హయాంలోనే వింటున్నాం అనుకోవాలా? మరి గురుకులాల పైన కుట్ర జరుగుతుంది. ఎందుకు కుట్ర జరుగుతుందంటే గురుకులాల్లో విద్యార్థులు ఉంటారు, వాళ్ళు సున్నితమైనటువంటి అంశం. అది బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల అంశంలో ప్రయత్నం చేసింది, కృత్రిమ ఉద్యమం విఫలమైపోయింది. రైతు రుణమాఫీ విషయంలో పోరాటం చేద్దాం అనుకుంది, కుదరలేదు, సంపూర్ణ రుణమాఫీ అయిపోయింది. రైతు భరోసా విషయంలో రైతులు రమ్మంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటుంది కదా, ఎందుకు ఆగలేరా మీరు? ఇయ్యనప్పుడు అప్పుడు పోరాటం చేద్దాం,
ఇస్తానన్నప్పుడు ఎందుకు చేయాలని చెప్పి అక్కడ రైతులు వాళ్ళకి చెప్పేశారు, అక్కడ విఫలమైపోయారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఏలైతే చూపడానికి అవకాశం లేదు. కాబట్టి ఏం చేయాలా, సున్నిత 1020 గురుకులాలు ఉన్నాయి, వాళ్ళ హయాంలోనే తీసుకొచ్చారు ఆ 1000 గురుకులాలు. కాబట్టి ఆ గురుకులాల్లో రాజకీయంగా లబ్ధి పొందాలి వాటిని అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ముందు పెట్టారు. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు, ఆ గురుకులాల కార్యదర్శిగా ఒక అక్రమంగా 8 ఏళ్ళు కొనసాగిండు. ఏ గురుకులాల కార్యదర్శి అయినా 3 ఏళ్ళే ఉంటాడు. ఈయన అక్రమంగా 8 ఏళ్ళ కొనసాగి ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. స్వేరో అని చెప్పేసి ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఎస్ఆర్ శంకర్ అనేటువంటి ఒక ఏజెన్సీని, అవుట్సోర్సింగ్ ఏజెన్సీని స్థాపించి ఆయన మంది మార్బలానికి తర్వాత డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అందులో ఉద్యోగాలు ఇచ్చే విధంగా గురుకులాల్లోనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో కూడా తన పలుకుబడిని ఉపయోగించి ఉద్యోగాలు ఇప్పించుకున్నాం. నేను ఎందుకంటానంటే గురుకులాల్లోనే ఎందుకు ఈ విధంగా అవుతుంది, మీరు ఇందాక చనిపోయిన అమ్మాయి గురుకులాల్లో చనిపోలేదు, ఆశ్రమ పాఠశాలలో చనిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి వద్దాం, ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందో దాని కారణాలు కూడా మనం అన్వేషిద్దాం. అయితే ఈ విధంగా ప్రవీణ్ కుమార్ని ఏం చేస్తున్నారంటే తన మనుషులు మెస్సుల్లో ఉన్నారు, తన మనుషులకి అక్రమంగా గతంలో ఎటువంటి టెండర్లు లేకుండా కాంట్రాక్టులు అప్పచెప్పిండు, తన మనుషులే రవాణా మన మెస్సు సరఫరా వస్తువులు సరఫరా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు కూడా విద్యార్థులు భోజనం చేసే మెస్సుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి ఏం చేస్తున్నారంటే ఒక కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, రేవంత్ రెడ్డి సర్కార్ని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. దిగజారుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. వాళ్ళు మెస్సుల్లో పిల్లలు తినే అన్నాన్ని కలుషితం చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మనుషులు ఉన్నారు అని ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. అసిస్టెంట్ కేర్ టేకర్లు ఉన్నారు. అక్కడ ఎటువంటి నియామక అంటే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ప్రభుత్వం అనుమతి లేకుండా ఆయనే సొంతంగా నియమించుకున్నాడు. మెస్ కాంట్రాక్టర్లు కూడా ఆయన మనుషులే ఉన్నారు. సంవత్సరం అయింది సార్, సంవత్సరం అయింది, అసలు పట్టించుకోరా దాని మీద, అసలు దృష్టి కూడా లేదన్నట్టు. అందుకే దాని మీద దృష్టి పెట్టి ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ ద్వారా ఆయన ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అక్కడ ఆయనకి మధ్య దళారీ లెక్క ఈ ఏజెన్సీ ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళకి 30,000 జీతం ఇస్తే ఈ ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ ఏం చేస్తుంది, వాళ్ళకి ఇచ్చే జీతంలో ఒక 5,000 10,000 కట్ చేసుకొని వీళ్ళు దళారి మధ్యవర్తిగా కమిషన్ తీసుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కూడా చర్మగీతం పాడేందుకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు కూడా రద్దు చేసి ప్రభుత్వమే వాళ్ళందరికీ కూడా ఒక భద్రత కల్పించేందుకు గొడుగులకు కార్పొరేషన్ తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళకి ఆదాయం పోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో ఆలోచన ఏం చేసింది, ఈ గురుకులాలు పక్కా భవనాలు లేవు. కాంగ్రెస్ ఉన్నప్పుడు 300-250 భవనాలు ఉండే, పక్కా భవనాలు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత పక్కా భవనాలు నిర్మించకుండా అన్ని గురుకులాలు కలిపి 200తో పాటు 1020 గురుకులాలు కావడం జరిగింది. ఈ పక్కా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనాలు ఎవరివి, అద్దె భవనాలు కూడా బీజేఆర్ఎస్ నాయకులవి. వాళ్ళ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం, కమిషన్ల కోసం, డబ్బుల కోసం ప్రజల డబ్బుల్ని ఆ విధంగా దోచుకుంటున్నారు. అద్దె భవనాలు ఎందుకు కట్టాలి, ఆ గవర్నమెంట్ చెల్లించి అదితో పక్కా భవనాలు కట్టొచ్చు, కడితే వీళ్ళ జేబులో బీఆర్ఎస్ నాయకుల జేబులో డబ్బులు పోవు. కాబట్టి వాళ్ళ కమిషన్ల కోసం విద్యార్థుల జీవితాలతో మౌలిక వసతులు లేకుండా అద్దె భవనాల్లో అరకొర వసతులతో కొనసాగించారు. అందుకోసమే పిల్లలు ఇబ్బందులు పడుతుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇట్లా ఉంటే కాదు, పక్కా భవనాలు ఉండాలి 1000 గురుకులాలకు అని చెప్పి 100 నియోజకవర్గాల్లో 25 ఎకరాలు, ఒక నియోజకవర్గంలో 25 ఎకరాలు అన్ని గురుకులాలను ఒక చోట కలిపేసి విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణం, పచ్చని వాతావరణం, పర్యావరణం, మంచి ప్రాణవాయువు వచ్చే విధంగా వాళ్ళకి కట్టబోతున్నాం. అందుకే 19 నియోజకవర్గాల ప్రణాళిక ప్రారంభమైంది. జనరేషన్ పోయేదాకా మీరు ఏం చేయరు అన్నట్టుగా జనరేషన్ అంతేనా? మరి అంతే కదా సార్, మీరు మాటలు ఎప్పుడో అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి, పైసలు లేవని ఒకవైపు అంటారు, మీ ఆలోచన మాత్రం చాలా పెద్దగా ఉన్నది. ఇప్పటికిప్పుడు ఏం చేస్తారు కదా, ఇప్పుడు అదే చేస్తాం. ఆల్రెడీ 19 నియోజకవర్గాల్లో ప్రారంభమైనవి. వచ్చే ఏడాది కాదు, 6 నెలల్లోనే ఈ భవనాలన్నీ కూడా పూర్తి చేసి పిల్లల్ని సురక్షితంగా మౌలిక వసతులు కల్పించే విధంగా, ఆహ్లాదకరమైన క్రీడా వాతావరణాన్ని కల్పించే విధంగా మేము దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. వీళ్ళ ఆదాయం పోతుంది కదా, ఈ ఆదాయం పోతుంది. ఎస్ఆర్ శంకర్ ఏజెన్సీ మూసివేస్తున్నాం, అక్రమంగా దొడ్డిదారిలో ఉన్న వాళ్ళు కూడా పోతారు. కాబట్టి భయంతో ఈ కుట్రలు చేస్తున్నారు. ఇంకో పెద్ద కుట్ర ఏంటంటే, ఈ విధంగా చేస్తే ఈ పిల్లల తల్లిదండ్రులు తిరగబడితే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని అస్థిరపరచవచ్చు అనేటువంటి కుట్ర. కాబట్టి దీని వెనక తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉంది, వాళ్ళ మనుషుల హస్తం ఉంది. ప్రభుత్వం విచారణ జరుపుతుంది. విచారణలో కూడా దాదాపు 90% మంది వాళ్ళ మనుషుల కుట్ర ఉందని అర్థమైంది. ఇందాక అమ్మాయి చనిపోయింది, శైలజ అమ్మాయి పేరు శైలజ. వాంకిడి ఆదిలాబాద్ జిల్లాలో, వాంకిడి ఆసిఫాబాద్ జిల్లాలోనూ చనిపోయింది. అమ్మాయి చనిపోవడానికి 60 మంది అస్వస్థతకు గురయ్యారు కలుషిత ఆహారం తిని.
60 మందిలో ఈ అమ్మాయి కోలుకోకపోవడం మనందరికీ బాధాకరం, చనిపోవడం ఇంకా బాధాకరం. కాకపోతే చనిపోయినప్పుడు మనం ఏంది బాధను వ్యక్తం చేయాలి, ప్రభుత్వాన్ని ఇట్లాంటి పరిస్థితులు రాకుండా చేయాలి. కానీ శవరాజకీయాలు చేయదు. బీఆర్ఎస్ పార్టీకి శవరాజకీయాలు అలవాటు. మొదట తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు చచ్చినా, మేము యూనివర్సిటీలో ఎవడు చచ్చిపోయినా వాడు ఎందుకు చచ్చిపోయినా తెలియదు, వాడి దగ్గర కండ వేసి జై తెలంగాణ అని శవరాజకీయాలు చేశారు. ఇప్పుడు కూడా ఎవరు పాపం అమ్మాయి చనిపోవడానికి దాని వెనుక చాలా అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు, ఇంటి దగ్గర నుంచే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఆ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా గతంలో ట్రీట్మెంట్ తీసుకుంటే అమ్మాయికి ఏంటంటే ఊపిరితిత్తులతో పాటు డయాలసిస్ జరుగుతుంది, అంటే కిడ్నీ వ్యాధి సమస్య ఉన్నది. అదే మిగతా వాళ్ళందరూ కోలుకొని ఈ అమ్మాయి కోలుకోకపోవడంతో అనుమానం వచ్చినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అందరూ కూడా మెరుగైన ఉద్యోగం ఈ అమ్మాయిని ఎట్లయినా బతికించాలని చెప్పి అప్పటికే 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం, పెట్టి నిమ్స్కు తరలించింది. ఈ అమ్మాయిని బ్రతికించాలని చెప్పి మంత్రి సీతక్ గారు వెళ్ళారు, తర్వాత అందరూ వెళ్ళారు, ఆరోగ్య శాఖ మంత్రి వెళ్ళారు, బతికించాలని ప్రయత్నం చేసినాం. మనం ఏం చేయగలుగుతాం చెప్పి నిమిత్త మాత్రం అమ్మాయి చనిపోయింది, నిజంగానే బాధపడ్డాం, అందరం బాధపడ్డాం, ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమాన్ని చేసినాం. కానీ ఇంక బీఆర్ఎస్ వాళ్ళు ఇక పనిగట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్కి ఇంకేముంది, రేవంత్ రెడ్డి చంపిండు, ఇంకేముంది కాంగ్రెస్ పార్టీ చంపింది. ఈ విధంగా విష ప్రచారం చేసి అధికారంలో రావాలని దిగజారుడు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇది తప్పు, ఓదార్చండి కుటుంబాన్ని, మళ్ళా జరగకుండా చర్యలు చేపట్టండి అని చెప్పాలే. కానీ ఇంకేముంది, రేవంత్ రెడ్డి చంపిండు, కాంగ్రెస్ ప్రభుత్వమే చంపింది, ఏది నేను భూకంపం వచ్చినా రేవంత్ రెడ్డి చేసుకోవచ్చు, అట్లుంది వాళ్ళ కథ. భూకంపం వస్తే ఎవరు కారణం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డే కారణం అన్నట్టుంది వీళ్ళ కథ. కాబట్టి అందుకే ఈ గురుకులాల్లో కూడా ప్రక్షాళన చేస్తున్నాం మేము. వాళ్ళు పక్కా భవనాలు లేకుండా దొడ్డిదారులు అక్రమంగా వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో పోతున్నాయి. కాబట్టి కట్టడి చేసే విధంగా శాశ్వత భవనాలు కట్టబోతున్నాం. కాబట్టి ఇక మీదట ఫుడ్ పాయిజన్స్ కావు అంటే జాగ్రత్త కాకుండా కమిటీలు వేసినాం మేడం, మీకు తెలియదు అయితే అవుతుందేమో అన్నట్టు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు కేవలం 1-2 రోజులు హడావిడి చేసిర్రు, అక్కడక్కడ తిరిగిండ్రు, వచ్చిర్రు, గిట్లాంటిదా గట్లాంటిదా అన్నారు, అయిపోయింది. మళ్ళీ ఎవరైనా పోయినా విద్యా కమిషన్ చైర్మన్ వాళ్ళు మెంబర్లు ప్రతి హాస్టల్ తిరుగుతూ భోజనాలు చేస్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. ఇట్లా జరగకూడదు అనుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక్కోసారి అనుకోని పరిస్థితులు, నేను కూడా హాస్టల్లో తిన్నాం, మేము మొన్నటిదాకా తిన్నాం. యూనివర్సిటీ హాస్టల్ కూడా ఒక్కోసారి తప్పులు జరుగుతాయి. కానీ ఏ రోజు కూడా ఒక్కోసారి ఏదన్నా చిన్న పురుగులు వస్తుంటాయి, వచ్చినప్పుడు ఒక్కోసారి ఏం చేస్తామంటే అది ఒక్కోసారి జరుగుతుంటుంది, అది పెద్ద వ్యవస్థలో ఒక్కోసారి జరుగుతుంది. కానీ జరగకుండా చూసే బాధ్యతగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏ తప్పు జరగకుండా భోజనానికి మెస్ ఛార్జీలు పెంచినవండి. గురుకులాల్లో కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో పెంచాల, 16 సంవత్సరాలుగా మెస్ ఛార్జీలు అంటే డైట్ భోజన ధరలు, అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు, అమ్మాయిల అలంకరణ వస్తువులు, సబ్బులు, నూనెలు, రబ్బర్ బ్యాండ్ ఇట్లాంటి ఇచ్చేందుకు ఆ ఛార్జీలని ఏకంగా 40% పెంచడం జరిగింది. అయినా సరే ఏడుస్తున్నారు కదా సార్ మరి విద్యార్థులు. విద్యార్థులు కొన్ని చోట్ల ఆశ్రమ పాఠశాలలో చాలా పెద్ద వ్యవస్థ ఇది, 7 లక్షల పైసలకు ఆ విద్యార్థులు ఉన్నారు. సంక్షేమ హాస్టళ్ళు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు. ఇక్కడ గురుకులాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది ఒకవేళ వచ్చినా దాన్ని ఎమ్మటే వాళ్ళని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం, వాళ్ళని వెంటనే చికిత్స చేపిస్తున్నాం, నయం చేపిస్తున్నాం, బాగానే ఉంది. కానీ చిన్న పిల్లలు కదా, వాళ్ళ జీర్ణ వ్యవస్థ కూడా సున్నితంగా ఉంటుంది. ఈ కొత్త బియ్యం కూడా సరఫరా చేసేసరికి అవి వండేవాళ్ళు సక్రమంగా వండకపోవటం వల్ల, తిన్న తర్వాత అరక్కపోవటం వల్ల వాళ్ళకు వాంతులు లాంటి అంశాలు బయటకు వచ్చినాయి. కాబట్టి దానికి ఏందని మేము అన్వేషించినాం. సన్న బియ్యం అట్లాగూ గతంలో ఏమున్నాయో మెనూ ఉందో అదే మెనూ కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాన్ని ఏమో తీసివేయలే, పాత మెనూని తీసివేయలే, అదే మెనూ ఉన్నది, అదే ఆహార పదార్థాలు, అవే వారీగా సోమవారం ఏం పెట్టాలి, మంగళవారం ఏం పెట్టాలి అనే విధంగా పెడుతున్నాం. ఇంకెక్కడ లేదు. కాకపోతే దీన్ని భూతద్దంలో చూపించి ఇంకేముంది, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలి అని చెప్పి చిల్లర రాజకీయాలు ఎందుకు అంటున్నా? చిన్నపిల్లల దగ్గర చిల్లర రాజకీయాలు చేస్తారండి, ఎంత విష సంస్కృతి చెప్పండి. హాస్టల్ పిల్లగా అంటే ఇది ఎట్లుందంటే, పూర్వం గ్రామాల్లో మేము చూసినాం, పడన వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే, వాళ్ళు పంట పండి పొలంలో పంటను ఉరిచి ఆడ పోగేస్తే నిప్పు పెడతారు, ఆ పండించిన పంట మొత్తం కూడా కాలిపోద్ది, తగాదాలు కక్షలకు. అదేవిధంగా చెరువులో విషం కలుపుతారు, చేపలను చనిపోతాయి. ఆ విధంగా ఉంది బీఆర్ఎస్ పని. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే చూసి తట్టుకోలేక, జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయటం కోసం, అప్రతిష్ట పాలు చేయటం కోసం ఈ విధంగా దేవుళ్ళు లాంటి చిన్నపిల్లలు తినే ఆహారంలో కలుషితం కలుపుతారండి. వరుసగా ఏ విధంగా జరుగుతాయి? అసలు ఈ స్కూల్లో జరిగే ఆ స్కూల్లో జరిగే ప్రయత్నం చేస్తారంటే 100% ప్రభుత్వం కూడా నిర్ధారణకు వచ్చింది, వాళ్ళపైన కూడా పసిగట్టారు, పోలీస్ అధికారులు కూడా దృష్టి పెట్టారు, తప్పకుండా చర్య తీసుకుంటారు. అయినా ఈయన ఏదో గురుకుల బాట పట్టిండి. అసలు
ఈయన గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు మేము విద్యార్థి సంఘాలుగా గురుకులాలు అప్పుడు కూడా జరిగిన ఇట్లాంటి సంఘటనలు ఆడ కాంగ్రెస్ నాయకులు మెస్సులో ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు. జరిగితే దాదాపు 30 రోజుల్లో 2000 మందిగా అస్వస్థకు గురయ్యారు. ఆ రోజు నేను ఆధారాలతో ఉత్తమ మాట్లాడలే, ఆధారాలతో చూపిస్తాను. నేను మేము పోయి పరామర్శించడానికి పోయి మేము దొంగ ఇట్లా చిల్లర రాజకీయం చేయడం కోసం కాదు, అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి అడుగు పెడితే ట్రెస్ పాస్, మీరు అడుగు పెట్టొద్దు, మీకు అనుమతి లేదు అని చెప్పి ఒక సర్క్యులర్ తీసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురుకులాల్లో విద్యార్థి సంఘాలకు ప్రవేశం లేదు, ఇతర వ్యక్తులకు ప్రవేశం లేదు, ప్రజా సంఘాలకు ప్రవేశం లేదని సర్క్యులర్ తీసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మరి ఏ విధంగా ఈరోజు ఆయనే ఉల్లంఘిస్తూ ఆయన తీసిన సర్క్యులర్ని ఉల్లంఘించుకుంటూ ఏ విధంగా గురుకులాలు పడబడతాడు? సిగ్గుండాలి అసలు. అంత పెద్ద ఐపీఎస్ చేసి ఐపీఎస్ అధికారి అయిపోయి ఆ సెక్రటరీగా చేసి తను తీసుకొచ్చిన నిబంధన తనే ఉల్లంఘించడం అంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? అంటే కక్కుర్తిది. రాజకీయ లాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చిన్న పిల్లల జీవితాలతో చెలగాటమాడితే ఎవరు కూడా క్షమించరు. ఓకే సార్, ఇంకో టాపిక్ మీదకి వద్దాం సార్. కౌశిక్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేశారు సార్. నిన్న ఏం జరిగింది అసలు? ఫోన్ ట్యాపింగ్ మీరు కూడా చేయిస్తున్నారట కదా, అంటే సీఎం రేవంత్ రెడ్డి చేయిస్తున్నారు, దాని తర్వాత శశిధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన కూడా చేస్తున్నారు, మీరు కూడా వింటున్నారా? ఇప్పటివరకు ఎవరెవరు విన్నారు సార్? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు, పాపం వాళ్ళు దొంగలు కాబట్టి, దొంగతనం చేశారు కాబట్టి, దొంగతనం చేసి దొంగ అన్నట్టుంది కథ. అరే సాక్షాత్ 3-4 అధికారులు, ప్రభాకర్ రావు తిరుపతి అన్న, ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు, తలదాచుకుంటాడు. అదేవిధంగా 3 పోలీస్ అధికారులు, భుజంగరావు తిరుపతి అన్న అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, రాధాకృష్ణన్ ఆయన జైల్లో ఉన్నాడు. సాక్ష్యాధారాలు సహా మొత్తం బయటపెట్టింది ప్రభుత్వం. బయటపెట్టిన తర్వాత ఏం చేయాలా? వాళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. వీడు ఏమన్నా తురుంకానా కౌశిక్ రెడ్డి? అసలు ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడదు, అవసరమే లేదు మాకు. దాని ద్వారా ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు ఉంటాయి. ఈయన ఎందుకు ఇవన్నీ చేసినాం అంటే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చింది. పంజాగుట్ట పిఎస్లో ఆయన చక్రధర గౌడ ఎవరు ఆయన ఫిర్యాదు చేసిండు, ఆయన ఐఫోన్ వాళ్ళు సమాచారం ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు రుజువైంది. కాబట్టి ఆ అంశాన్ని, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని పోయి చవట బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి ఎంత రాద్ధాంతం చేసిండు. ఎద్దు లెక్క 6 అడుగులు 7 అడుగులు ఎదిగిండు, కానీ బుర్రలో ఇంత బుద్ధి లేదు కౌశిక్ రెడ్డికి. ఒంటి నిండా కొవ్వు బట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటాడు. ప్రజలే బుద్ధి చెప్తారు, అట్లా చింతపండు చేస్తారు, ఈపు సాఫ్ చేస్తారు అట్లా చేస్తే. ఆ విధంగా ఆ పోలీస్ అధికారి అన్న భయం లేదు, ఒక పద్ధతి లేదు. ఒక ఎమ్మెల్యే అయితే ఒక అధికారిని గౌరవించు. ఇన్స్పెక్టర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం అనుచరులతో చేయటం వల్ల ఇలా అరెస్ట్ చేశారు. దానికి హరీష్ రావు పోయిండు, ఆయన అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు గతంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడారు కాబట్టి బీజేపీని విచారణ చేయమను. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా లేదని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా, టెలికాం ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి కదా, వాళ్ళే మరి చేయాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా చేయట్లేదా? కాబట్టి వీళ్ళు గుమ్మడికాయ దొంగ అంటే ఒక్కొక్కడు భాగవతం హరీష్ రావు బయటకు వచ్చాడు, రేపు ఇంకోటి వస్తాడు. ఎట్లాగో వీళ్ళు నిర్ధారణ అయిపోయింది. దీని వెనక ఎవరున్నారంటే గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కొడుకు హరీష్ రావు, వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ బండారం మొత్తం కూడా త్వరలో బయటపడబోతుంది. కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు అనేది అవినీతి ఉచ్చు బిగుస్తుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం పక్కదారి పట్టించేందుకు నా ఫోన్ ట్యాప్ అవుతుంది అంటే నేను ఏమో సార్, రాజకీయ బాంబులు వేలుతాయి, 144 సెక్షన్ పెట్టిండ్రు, 4 రోజుల పాటు ఇగ అరెస్టు అరెస్టు, కమాన్ నన్ను అరెస్ట్ చేయండి అని కేటీఆర్ అన్న ఏంది సార్ ఇది అసలు? నాకు అర్థం కాదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ధరుముకున్నట్టుంది. ఇప్పుడు బాంబులు అంటే దీపావళికి బాంబులు పేలుతారని, బాంబులు పేలుతాయి అన్నాడు ఎవరు? మన శ్రీనివాసరెడ్డి గారు మంత్రి. బాంబులు పేలుతాయంటే ఆయన మాట్లాడిన దానికి ఇంకో ఈయన ఊహించుకొని మీడియాని పిలిచి నన్ను అరెస్ట్ చేసుకోండి, సభల్లో నన్ను రెడీగా ఉన్నా, ఇప్పుడు చేస్తారా, రేపు చేసుకుంటారా అని చెప్పి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు ఎందుకు దడుముకోవాలా? ఆయన ఒక చలోక్తిగా ఆయన మాట్లాడిండు, దీపావళికి బాంబులు పేలుతాయి. మరి పేలుతాయి, దీపావళి ముందు పేలుతాయి అన్నాం చాలామంది కూడా. మనం చిన్నప్పుడు దీపావళి వస్తుందంటే 10 రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తాం దీపావళిని. అట్లా ఆయన ఏదో సందర్భంగా అంటే దాన్ని ఈయన ఊహించుకొని నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు. అంటే వీళ్ళ పాత్ర ఉన్నది, ఏదో అవినీతి ఉన్నది 100%. ఎందుకంటే పినాకిని ఘోష్ గారు ఏది కాళేశ్వరం దాంట్లో విచారణ పూర్తి కావచ్చు, డిసెంబర్ పూర్తికి ఎండింగ్కి పూర్తి అయిపోద్ది. ఇంజనీరింగ్ అధికారులు మొత్తం కూడా ఏం చేశారు, ఇది మా తప్పిదం కాదు, మేము ఎక్కడ సంతకాలు పెట్టకుండా అక్కడ సంతకాలు పెట్టినాం, మంత్రిది, మాజీ ముఖ్యమంత్రిది, వాళ్ళ కుటుంబాందే ఈ పాత్ర ఉన్నది అని క్లియర్గా తేల్చి చెప్పారు. కేసీఆర్ గారికి కూడా నోటీస్ ఇచ్చారు గతంలో జస్టిస్. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన సమాధానం ఇచ్చారు. కాబట్టి ఇంకా అరెస్ట్లే ఉన్నాయి. తప్పు కళ్ళ ముందు కనపడుతుంది, అవినీతి కళ్ళ ముందు కనపడుతుంది. ఆ ప్రాజెక్టు వల్ల 9 పైసా ఉపయోగం రాలేదు. కరెంటు బిల్లు 4,000-5,000 కోట్లు నెలకైతుంది, సంవత్సరానికి వచ్చి 12,000 కోట్లు దాటిపోతుంది. ఈ తడిసి ముప్పడి దానివల్ల కనీసం 1,00,000 ఎకరాలు కూడా సాగు కాలేదు ఈసారి.
దాదాపు 1.5 మెట్రిక్ టన్నుల పంట ఈరోజు దిగుబడి అయిందంటే అది కేవలం కాంగ్రెస్ గత ప్రభుత్వాల హయాంలో, అంటే బీఆర్ఎస్ కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుతో కాలే. కాళేశ్వరం లేకుండానే, కాళేశ్వరం సుందిళ్ళ అన్నారం బ్యారేజీలకు నీళ్ళు వదలలే. ఈ కుంగుబాటు వల్ల వదలకపోయినా లక్ష మెట్రిక్ టన్నుల పంట కూడా పండదు అక్కడ. దాదాపు 1.5 పైచిలకు మెట్రిక్ టన్నుల పంట పండిందంటే కాంగ్రెస్ హయాంలో నిర్మితమైనటువంటి ప్రాజెక్టుల మూలంగానే. కాబట్టి గతంలో ఏమన్నారు, ఇంకేంది కాళేశ్వరం వల్లనే మొత్తం అభివృద్ధి జరిగింది, కాళేశ్వరం వల్లనే 1 మెట్రిక్ టన్నుల పంట పండిందని చెప్పి పెద్ద డబ్బాలు కొట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి అంత ప్రజలకు అర్థమైపోయింది ఈసారి. గతంలో ఆ కాళేశ్వరం నీళ్ళు రాలేదు, ఇప్పుడు రాకపోయినా పంట బాజాప్తా క్లియర్ కనపడుతుంది పంట పండినటువంటి అంశం. కాబట్టి వాళ్ళన్నీ కూడా గతంలో అనేక రకమైనటువంటి ప్రాజెక్టుల పేరు మీద, మిషన్ భగీర మీద, మిషన్ కాకతీయ పేరు మీద అనేక రకాల అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతి మొత్తం కూడా వాళ్ళ జేబులో వేసుకున్నారు. ప్రజాధనం మొత్తం కూడా ఖాళీ అయింది, వాళ్ళ ఖజానా పెరిగింది. చూడండి వాళ్ళ పార్టీ ఆస్తులు ఎంత ఉన్నాయో. సార్ అది కాదు సార్, సంవత్సరం అవుతుంది, ఒక్కోల మీద ఇంకా కూడా ఆధారం దొరకలేదా? ఎన్నిసార్లు చెప్తారు సార్, ఎంతమంది చెప్తారు సార్ ఈ మాటలు? విచారణ అంటే ఒక పద్ధతి ప్రకారం జరగాల. అందుకే పినాకిని ఘోష్ అనేటువంటి ఆయన అసలు ఏ సాక్ష్యం లేదు, జస్ట్ సెటిల్మెంట్ కోసమే 70, 30, 80, 20 దీనికోసమే ఇది జరుగుతుంది, భయపడుతున్నారు అని కాదు. వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. తప్పకుండా న్యాయ విచారణ జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు. ఇది చూడండి మీరు, 4-5 మళ్ళీ వస్తే ఇంటర్వ్యూకి వస్తాను నేను. మీ పినాకిని ఘోష్ ఇంటర్వ్యూ ఆయన అయిపోయింది, విచారణ పూర్తి అయిపోయింది. ఇక వీళ్ళని హరీష్ రావు గారిని మిగతా వాళ్ళని చేయాలా, చేసిన తర్వాత తెలిసిపోద్ది ఎవరు దొరలో ఎవరు దొంగలు తెలిసిపోద్ది. దొరలు బయట ఉంటారు, దొంగలు లోపల ఉంటారు. కాబట్టి విచారణ అవుతుంది. ఎటువంటి ఆందోళన, సంవత్సరం అంటే మనం వెంటనే చేయడానికి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఒక న్యాయ వ్యవస్థ అట్లుంది మన దగ్గర. న్యాయ విచారణ ఒక వ్యక్తికి శిక్ష పడాలంటే కొద్ది రోజులు సమయం పడుతుంది విచారణ జరగడానికి. కాబట్టి ఆ పద్ధతి ప్రకారమే పోతుంది ప్రభుత్వం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పోయి ఆయన జైల్లో వేయలేడు దొంగలు తప్పు చేసిన వాళ్ళని. దానికి ఒక వ్యవస్థ ఉన్నది, దాని చట్టం ఉన్నది. ఆ చట్ట ప్రకారం ఎవరు పని చేయాలో వాళ్ళు పని చేస్తారు, ఆ ప్రకారంగా జరుగుతాయి. మీరు అందరూ చూడండి, త్వరలోనే వార్త వింటారు. సరే సార్, ఇంకో ఇష్యూ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి అంటే, సినిమాలు చూస్తారా సార్? ఎందుకు చూస్తాం, బరాబర్ చూస్తాం. ఓకే, పుష్ప 2 సినిమా నిన్న రిలీజ్ అయింది, చూసిరా సార్? నిన్న నేను అంత వెంటనే పోయే చూసే అంత అభిమానం కాదు మాది, కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైనా చూస్తాం. ఓకే, అంతే. పుష్ప 2 కోసం గవర్నమెంట్ జీవో జారీ చేసి టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అని జీవో ఇవ్వడం, ఇది తప్ప కరెక్టా? ఒకటి సార్, ప్రజాపాలన, మేము ప్రజల కోసం ఉన్నాము అని అంటున్నారు. గతంలో లాగా కారణం లేకుండా టికెట్ల ధరలు పెంచుకోమని మేము జీవోలు ఇలే. కళ, సినిమా అనేది కళ. ఆ కళ మీద చాలామంది బగుతారు. ఆ సినిమా తీయటానికి నాకు తెలిసి 2,000 కోట్లు ఖర్చు అయిందంటారు. ఒక అల్లు అర్జున్ గారిదే ఒక 300 కోట్ల రెమ్యునరేషన్ అంటారు, ఆయన తీసుకునేటువంటి పారితోషికం ఆ సినిమాలో నటించినందుకు హీరోగా. ఇంతమంది జీవనాధారం ఉంది దాని మీద. కాబట్టి అట్లాంటి వాళ్లకు ప్రభుత్వం కొంత రాయితీలు, అవకాశాలు కల్పిస్తుంది. అదేవిధంగా నటులపైన కూడా సామాజిక బాధ్యత ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సామాజిక బాధ్యత అంటే ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం మాదక ద్రవ్యాలు, తెలంగాణ గడ్డ మాదక ద్రవ్యాల అడ్డాగా మారిపోయింది గత పరిపాలనలో. దాని నుంచి యువతను మాదక ద్రవ్యాలను ముప్పు నుంచి బయటపడేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ మొన్న దేవరా సినిమా, అట్లాంటి వాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకోకండి, మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఒకవేళ ఎవరైనా తీసుకున్నా అడిక్ట్ అయితే వాళ్ళు ఎవరైతే దానికి బానిసలు అవుతారో ఈ నెంబర్కి 1909 అని ఒక నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళ ద్వారా చెప్పిస్తే, వాళ్ళ అభిమాన నాయకుడి ద్వారా, అభిమాన కథానాయకుడి ద్వారా చెప్పిస్తే వాళ్ళలో మార్పు వస్తుంది, మాదక ద్రవ్యాలు ఉండవనేటువంటి సమాజ శ్రేయస్సు ఇందులో ఉన్నది. వాళ్ళకి రేట్లు ఎందుకు ఇచ్చినాం, ఆ విధంగా మీరు వీడియో చేసి సమాజ శ్రేయస్సుకు పాటుపడండి, మీకు అవకాశాలు ఇస్తాం, మీకు ప్రభుత్వం తరపున రాయితీలు ఇస్తాం, ప్రభుత్వం తరపున మీకు ఒకవేళ ధరలు పెంచుకునే అవకాశం ఇస్తామని చెప్పినాం. కాబట్టి ధరలు పెంచుకునే అవకాశం ఇస్తే దూరంలోనే పోయి సినిమా చూస్తారు తప్ప ఈ ధరలు ఎప్పటిదాకా ఉంటాయి? 10 రోజులు, 5 రోజులు, 6 రోజుల వరకే ఉంటాయి. బాగా తీట ఉన్నోడు పోయి సినిమా చూస్తాడు, దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు తర్వాత ఎట్లా తగ్గుతాయి రేట్లు. వాళ్ళు సామాజిక బాధ్యతగా సమాజంలో మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు నటీనటులు అందరూ కూడా వాళ్ళ వంతు పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళు సామాజిక బాధ్యత చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చింది అంతే. అదేవిధంగా కళలని ప్రోత్సహించడం కోసం సినిమా కళ ద్వారా లక్షలాది కుటుంబాలు, వందలాది కుటుంబాలు బ్రతుకుతున్నాయి. కాబట్టి అట్లాంటి దాన్ని ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏముంటుంది చెప్పండి దాంట్లో?
కాబట్టి నేను జరిగిన అమ్మాయి చనిపోవటం అనేది చాలా విచారకరం, బాధాకరం. నేను ఏమంటున్నానంటే ఒక ప్రభుత్వం, పార్టీ, కాంగ్రెస్ పార్టీగా, ఒక నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా నేను అల్లు అర్జున్ గారిని కోరేది ఏంటంటే ఆ సినిమా నిర్మాత, దర్శకులందరినీ నేను కోరుతున్నా, మీ యొక్క ఐ డ్రీమ్స్ ద్వారా కాస్త మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి. మీరు సినిమా తీయటానికి 2,000 కోట్లు పెట్టారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు మీరు ఒక 300 కోట్లు పారితోషికం తీసుకున్నారని చెప్పి బయట ఆ సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. అదే జాబితా, అది ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు తీసుకుంటున్నారు. కాబట్టి ఆ కుటుంబం ఆధారం కోల్పోయి, తల్లిని కోల్పోయి, బిడ్డ బతుకులో లేదు, ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండ ఆ పిల్లవాడు. కాబట్టి ఆ కుటుంబానికి నష్టపరిహారంగా మానవతా దృక్పథంతో మీరు ఆర్థిక సాయం చేయండి. నేనేమంటున్నానంటే ఒకవేళ ఆ పిల్లవాడు కోరుకుంటున్నాను, దేవుణ్ణి కోరుకుంటున్నాను మీ ఐ డ్రీమ్ ఛానల్స్ ద్వారా. అదే తల్లి చనిపోయినందుకు ఆ తల్లికి, ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయండి, నష్టమే లేదు. మీ 2,000 కోట్లలో 1 కోటి రూపాయలు ఒక పావలా వంతు కూడా ఉండదు. కాబట్టి దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ఆ కుటుంబం ఇబ్బందులు పాలైంది మీ సినిమా వల్ల. మీ మీద అభిమానంతో వచ్చి వాళ్ళు అర్ధరాత్రి అయినా సరే ఆ సంధ్యా థియేటర్కి తల్లి పిల్లగాడు వచ్చి ఆ సినిమా చూస్తూ తొక్కిసలాట్లో ఇబ్బందులు గురై, తల్లి చనిపోయింది, పిల్లవాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. కాబట్టి ఆ అబ్బాయి వైద్యానికి బతికించేందుకు ఖర్చు పెట్టండి, తల్లి చనిపోయినందుకు 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పి నేను మీ ఐ డ్రీమ్స్ ద్వారా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది సార్, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అది ఏంటంటే తొక్కిసలాట జరిగింది, ఇది అనుకోకుండా జరిగింది. ఆ ప్రివ్యూ థియేటర్ అనేది మరి ఆ పరిధికి మించి జనాలు రావటం, ఆ థియేటర్ యాజమాన్యాలు బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు అనుమతి తీసుకునేటప్పుడు పోలీసుల దగ్గర దరఖాస్తు పెట్టుకుంటారు, ఇంతమంది 500 మందే వస్తారు, థియేటర్లో సీట్ల వరకే వస్తారు అని చెప్తారు. కానీ అల్లు అర్జున్ లాంటి కథానాయకుడు అక్కడ రావడంతో అభిమానం పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టు అందరూ కూడా ప్రచారం జరిగిపోయి ఆ థియేటర్ స్థాయికి మించి ఎక్కువ మంది రావడం తొక్కిసలాట జరిగింది. కాబట్టి జరిగిన పొరపాటు జరిగింది, దానికి ఎవరిని శిక్షించినా ఏమి రాదు. తల్లి చనిపోయింది, ఒక పిల్లవాడు చావు బతుకుల మీద, వాళ్ళ గురించి ఆలోచిద్దాం మనం. వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి. ఈ సినిమా మూలంగా వాళ్ళ మూలంగా అక్కడ ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం చనిపోవడం జరిగింది. కాబట్టి దీని గురించి అందరం, మీడియా కానీ అందరం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆలోచింది తప్ప అల్లు అర్జున్ జైల్లో పెడితే ఏమొస్తుందండి చెప్పండి? ఏమొస్తుంది? బెయిల్ వస్తుంది వెంటనే. ఆ పెద్ద జైల్లో పెట్టేసి కేసులు కూడా కాదు అవి. అంతే సార్, సామాన్య ప్రజల వైపు ఎవరు ఉండరు. అందుకే మేము ఏమంటాం, సెలబ్రిటీ వైపు కాదు. ఒక విషయం చెప్తాం, ఆ సెక్షన్ ప్రకారము భారతీయ న్యాయ సంవిధానం బీజేపీ కూడా తెచ్చింది సార్ చట్టం. అంతకుముందు ఐపీసీ ఉండేది. ఆ చట్టం ప్రకారం ఒక నిర్లక్ష్యంగా ఒక ప్రాణం పోయింది, నిర్లక్ష్యానికి ప్రాణం పోయినందుకు వెంటనే అల్లు అర్జున్ గారు బెయిల్ నుంచి బయటకు వస్తారు, స్టేషన్ నుంచే బయటకు వస్తారు. ఇది కక్షపూరితంగా చేసింది కాదు కదా, కావాలని చేసింది కదా, అనుకోకుండా జరిగిన ప్రమాదం. జరిగినప్పుడు నేను అదే అంటున్నా, మానవతా దృక్పథాన్ని ప్రయోగించేసి ఆ నిర్మాత, దర్శకులు, హీరో గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటే సరిపోతుంది అనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.